నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖోడేరులో ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్, జిల్లా కలెక్టర్, ఏపీఐఏసీ చైర్మన్. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. టౌన్ హాల్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ఈ నెల 16వ తేదీన ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్త్రీ పురస్కారాలు, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారితో సహా 50 మంది మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం. ఇళ్ల స్థల అర్హుల నిబంధనను సడలించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, రాష్ట్ర ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. ఏపీఐఏసీ నిధుల ద్వారా 9 ఎకరాల్లో 9.5 కోట్ల నిధులతో 4 నెలల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ఏపీఐఏసీ లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని అన్నారు. నిర్మించబోయే ఇండస్ట్రియల్ పార్క్ కు ప్రధానంగా రోడ్డు మార్గాన్ని త్వరగా నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అవసరం లేకుండా డైరెక్ట్ గా మనమే ఏపీఐసీ ద్వారా అందరూ వచ్చినట్లయితే మనం క్లస్టర్ డెవలప్మెంట్ కింద సపరేట్ ఈటీపీ కూడా ప్రొవైడ్ చేసి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్. ఏపీఐఏసీ ఆలోచన చక్కటి ఆలోచన, కానీ ముందు దారి, ఎందుకంటే 4 నెలల్లో ఇక్కడ ప్రాజెక్ట్ కట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పారు. మరి 4 నెలల్లో వీరు కట్టగలిగినప్పటికీ మరి ప్రజలు ఇక్కడికి రావడానికి రాబోయే రోజుల్లో రింగ్ రోడ్డుకి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పట్టచ్చు. ఈలోపు ఏ రకంగా మనం ఈ రోడ్ని మోటరబుల్ రోడ్ చేయాలి అంటే, మీరు 10 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఏదో కట్టాలనుకుంటున్నారు. 10 కోట్లు ఖర్చు పెట్టి 50 లక్షలు ఖర్చు పెడితే వెహికల్స్ రావాలనుకోండి, వచ్చే పరిస్థితి ఉందంటే అది కనీసం అక్కడక్కడ కొంచెం వెహికల్ తప్పుకోవడానికి కొంచెం సపరేట్గా ఒక రౌండ్ అలా ఏర్పాటు చేసి ముందు వెహికల్స్ ఇక్కడికి వచ్చి ఏర్పాటు సైమల్టేనియస్గా చేస్తూ ఉంటే అది ప్రజలకి అందుబాటులో ఉంటుంది. నేటి యువత సమాజ ప్రగతికి పాటుపడాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ది భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో ఇటీవలే 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన భీమవరం మండలం పట్టణంలోని 21 మున్సిపల్, ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లోని 120 మంది విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, విద్యార్థులను ప్రోత్సహించి ఈ విధంగా పురస్కారాలు అందించడం గొప్ప విశేషమని అన్నారు. ఎల్హెచ్ టౌన్ హాల్ క్రీడల్లోనే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. టౌన్ హాల్ గౌరవ అధ్యక్షులు మెంటే పార్థసారథి, అధ్యక్ష కార్యదర్శులు కోళ్ల రామచంద్రరావు, గ్రంథి సురేష్, బేతు కృష్ణారావులు మాట్లాడుతూ భీమవరం మండలం పట్టణంలోని 21 మున్సిపల్, ప్రభుత్వ జెడ్పీ పాఠశాలల్లో మొదటి 5 ర్యాంకులు సాధించిన 120 మంది విద్యార్థులకు సుమారు 3 లక్షల రూపాయల ప్రతిభా పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ గౌరవ అధ్యక్షులు మెంటే పార్థసారథి, అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి గ్రంథి సురేష్, కార్యదర్శి బేతు కృష్ణారావు, కోశాధికారి జిఎన్ ఫిరోజ్ బాబు, గన్నబత్తుల శ్రీనివాస్, చినిమిల్లి రాయుడు, భూపతిరాజు పేర్రాజు, కోరా రామ్మూర్తి, జనసేన పట్టణాధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, బబిలిశెట్టి రామకృష్ణ, అడపా బాబ్జీ, గ్రంథి నానాజీ, కారుమూరి సత్యనారాయణమూర్తి, విజ్రోతి రాఘవులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024-25 తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన 120 మంది విద్యార్థులకు భీమవరం మండలం నుంచి, జెడ్పీ హై స్కూల్స్ నుంచి, మున్సిపల్ హై స్కూల్ నుంచి 120 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన టౌన్ హాల్ గతంలో దీన్ని
అభివృద్ధిపరిచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్న టౌన్ హాల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, టౌన్ హాల్ ప్రెసిడెంట్ అబ్బుల్ గారికి, గౌరవ అధ్యక్షుడు సాంత్ గారికి, రాయల్ గారికి, గన్నమల్లు శ్రీని గారికి, చంద్రశేఖర్ గారికి, బండి రమేష్ గారికి, ప్రొఫెసర్ రాకేష్ గారికి, టౌన్ హాల్ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. టౌన్ హాల్ అంటే వినోదమే కాదు, విజ్ఞానాన్ని కూడా కలగజేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ సంవత్సరం మంచి మార్కులు వచ్చే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయడం టౌన్ హాల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే విద్య ఉంటుందో, ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అనేది ఒక విద్య వల్లే సాధ్యమవుతుంది. చదువుకునే వారికి ప్రతి ఒక్కరు సహకరించే వారిని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుంది. యోగా అనేది జీవితంలో ఒక పాత్రలో ఉండాలని ఆలోచన చేసి యోగా కూడా శిక్షణ ఇక్కడ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన టౌన్ హాల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ విద్యార్థులు బాగా చదువుకుని మంచి విద్యావంతులై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన టౌన్ హాల్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ఈ పాలకవర్గం వారు నిర్ణయించడం చాలా అభినందనీయం. మరి విద్యార్థులకు కూడా మరి ఉత్తమ శ్రేణిలో పాస్ అయినటువంటి మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలందరికీ వ్యవహారం ఇవ్వడం, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రోజున ఎంతో కొంత వృధాభక్తిగా ఆర్థిక సహాయం అందించడం చాలా అభినందనీయం. చదువుకుంటే దేశం బాగుపడుతుంది. మరి క్లబ్బుల్లో కూడా ఆటపాటలతో పాటుగా విద్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన కలిగినందుకు టౌన్ హాల్ అధ్యక్షుడు కోళ్ళ అబ్బుల్ గారికి, వారి కమిటీకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి కార్యక్రమం. ఎందుకంటే సంస్థ 10 మందికి సహాయం చేయాలి, అందులో విద్యార్థులకు విద్యను అందిస్తే భావితరానికి అందరూ కూడా మన దేశానికి ఎంతో ఉపయోగపడతారు, వారి యొక్క వ్యక్తిగతంగా కూడా చదువు ఎంతో ఉపయోగపడతారు. ఉద్దేశంతో చదువుకి మరి సపోర్ట్ చేయాలని చెప్పేసి సుమారు 120 మంది విద్యార్థులకి 5 లక్షల రూపాయలు రోజు మరి స్కాలర్షిప్ ద్వారా అందించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా మరి టౌన్ అధ్యక్షుడు, ఎందుకంటే సరైన సమయంలో సరైన చేయలో కూర్చోబెడితే అంతా కూడా కరెక్ట్గా అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు రోజు నిర్ణయించి మరి బాహుబలి లాంటి మా అబ్బుల్ గారిని యోగా కూడా ప్రారంభించడం జరిగింది. అంటే అందరి యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలని ఈ టౌన్ హాల్ని గత పాలకవర్గం వారు ఎమ్మెల్యేలు చేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ టౌన్ హాల్ మన కొత్త జరుగుతుంది. విద్యార్థులకి కూడా ప్రోత్సాహంగా ఇచ్చి పేద విద్యార్థులందరికీ కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ఈ కొత్త టీం వారు మరొక పడుతూ ముందుకు వేశారు. అంచేత వారిని మనం అభినందించాలి. రాజబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే అధికారంలో రాగానే ఫస్ట్ దృష్టి పెట్టి టౌన్ హాల్ బాధ్యతలన్నీ కూడా ఆయన ప్రత్యేకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ 21 గ్రామాల నుంచి స్కూల్ 10th క్లాస్ విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు. అలాగే ప్రతి స్కూల్ హెచ్ఎం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక విలేజ్ స్కూల్లో 10th క్లాస్ మంచి మార్కులు ఇప్పించిన టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పే మాట ఒకటి, విద్య గురించి చెప్తుంటారు. ఆయన విద్యకి వైద్యానికి ఇచ్చే ఇంపార్టెన్స్ అది ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకుని టౌన్ హాల్ తరపుని మా ప్రెసిడెంట్ గారైన
అబ్బులుగా కోడ రామచంద్రరావు మిగతా టౌన్ హాల్ కమిటీ సభ్యులందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము సదా సిద్ధంగా ఉంటామని చెప్పేసి వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. స్టూడెంట్స్ ప్రతి ఒక్క 5 స్టూడెంట్స్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడానికి మాకు సహకరించిన హెచ్ఎంలందరికీ కూడా, అలాగే మా టౌన్ మెంబర్స్ అందరికీ కూడా చాలా కష్టపడ్డారు. అందరినీ కూడా రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఫోన్ చేయడం జరిగింది, ప్రతి ఒక్క హెచ్ఎంకి కూడా ఫోన్ చేయడం జరిగింది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగింది. అలాగే మీరందరూ కూడా మాకు ఈ రోజు ఇంత కష్టపడి ఇంత ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషం కంటే మాకు మీరందరూ రేపు పొద్దున మీరు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి మంచి చదువుకుని ఉద్యోగాల్లో సెటిల్ అయితే అది ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది మాకు. దానికి ఇంటర్మీడియట్ అన్నది చాలా మంచి పునాది. మీకు రేపు పొద్దున కెరియర్లో పైకి వెళ్ళాలంటే చాలా మంచి పునాది. ఈ 2 సంవత్సరాలు మీరు కనుక కష్టపడి చదివితే మీ మిగతా కెరియర్ అంతా చాలా బాగుంటుంది. ఈ 2 సంవత్సరాలు కనుక మీరు ఆటలాడితే మీ జీవితం అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఈ ఒక్కటి కూడా మీరు గుర్తించుకొని, పిల్లలందరూ కూడా గుర్తించుకొని రేపు పొద్దున ఇటువంటి ప్రోత్సాహాలు మళ్ళీ మీరు మంచి చక్కగా మంచి కెరీర్లోకి వెళ్ళి మీరు మళ్ళీ ఇలాంటి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రభుత్వ పాఠశాలలోని ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 1, 2, 3, 4, 5 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మరి ఈ టౌన్ హాల్ తరపున స్కాలర్షిప్లు ఇవ్వడము ఎంతో సంతోషించదగ్గ విషయము. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే వారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం మరి పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యకు ఎంతో సహకరిస్తుందని మరి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మరి వెంప హై స్కూల్లో మొదటి 5 ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థినులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. టౌన్ హాల్ వారు 10th క్లాస్లో అత్యధిక మార్కులు ఫస్ట్ మార్క్స్ వచ్చిన వారికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అందుకని ఎల్హెచ్ టౌన్ హాల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదైనా దేశం కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే అభివృద్ధి చెందుతుంది. అటువంటి బృహత్కరమైన కార్యక్రమం టౌన్ హాల్ వారు నిర్వర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ నెల 16వ తేదీన ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 50వ వర్ధంతి సందర్భంగా ఆనంద స్త్రీ పురస్కారాలు 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ, రఘుపతిరాజు తెలియజేశారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీం సతీమణి హీనా తక్, మాజీ ఎంపీ బాపిరాజు సతీమణి కనుమూరి అన్నపూర్ణ, ప్రముఖ సంగీత విద్వాంసురాలు డాక్టర్ కొల్లూరి వందన, జిల్లా వైద్యాధికారిని గీతాబాయి, పోలీస్ శాఖ, ఆనంద గ్రూప్ కు చెందిన 6 ఉత్తమ సేవా తత్పరులకు, 50 మంది మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. వీటితో పాటు కొల్లూరు వందనచే అన్నమాచార్య కీర్తనలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ తదితర ప్రముఖులు హాజరవుతున్నారని తెలియజేశారు. ఉదయరాజు ఆనందరాజు గారి ఫౌండేషన్ మా తల్లిగారైనటువంటి వెంకట లక్ష్మీ నరసింహయ్య గారు 50వ వర్ధంతి సందర్భంలో భీమవరం టౌన్కి క్లీన్ అండ్ క్లీన్ మన పరిశుభ్రం చేయాలనే కార్యక్రమంలో 50 మంది మున్సిపల్ కార్మికులందరికీ కూడా సన్మానం చేసి
వాళ్ళందరికీ బట్టలు అలాగే మిగతా కార్యక్రమాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా మరి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి నాగమణి గారికి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడ కూడా ఈ పురస్కారం చేయాలని ముందుకు వస్తాం జరిగింది. అలాగే మన కర్మూరు బాబురాజు గారి భార్య అన్నపూర్ణమ్మ గారికి కూడా ఎంతో సేవ చేసినటువంటి అన్నపూర్ణమ్మ గారు కూడా మనం ఆనంద ఫౌండేషన్ తరఫున ఒక సేవా అవార్డు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుమల నుంచి అన్నమయ్య కీర్తనలు ముఖ్యంగా ఆవిడ ఎంతో రాష్ట్రపతి అవార్డు లెవెల్ వచ్చిన ఆవిడ కూడా ఈ అవార్డు ఇవ్వాలని మేము దీంట్లో నిర్ణయించడం జరిగింది. మరి అలాగే ఎస్పీ గారి భార్య కూడా ఆవిడగా డాక్టరేటు అలాగే ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఆవిడ కూడా చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. అలాగే మా ఫ్యాక్టరీ వర్కర్స్లో కూడా సుమారు 3,000 మంది పనిచేస్తున్నారు. దాంట్లో సెలెక్ట్ చేసి ఒక 3-4 ఇవ్వాలని తీర్మానం జరిగింది. అలాగే సేవ చేసినటువంటి మహిళా కానిస్టేబుల్స్కి డిఎస్పీ గారికి ఎస్సీ గారి సిఏ గారికి కూడా ఇవ్వాలని తీర్మానం జరిగింది. అదంతా ప్రొఫెషనల్గా వాళ్ళు ఎస్పీ గారి ఆఫీస్ నుంచే ఇచ్చారు కాబట్టి సెలక్షన్ అంతా కూడా పెద్దలు చంద్రయ్య గారు, వెంకటరాజు గారు, మరి మేస్టార్ అందరూ కూడా చేశారు కాబట్టి దీన్ని అందరూ ఆమోదించి ప్రజల వాళ్ళందరికీ కూడా మీరు పురస్కారాలు ఇచ్చినందుకు సన్మానం రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఆనంద శ్రీశక్తి పురస్కార్ అవార్డులు సేవ చేసినటువంటి వారికి జిల్లాలో ఉన్నటువంటి వారికి సెలెక్ట్ చేసి వారిని కూడా స్త్రీమూర్తుల్ని మనం గౌరవిస్తున్నటువంటి రాష్ట్రం దేశం కాబట్టి అటువంటి అవార్డులు ఇవ్వాలనేటువంటి ఆ ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఈ వర్ధంతి కార్యక్రమం వారి కుటుంబ సభ్యులందరూ జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అనధికారుల్లో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని సేవా అవార్డులు ఇవ్వాలి, మహిళల వరకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి 16వ తారీఖుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మొట్టమొదటిగా మన జిల్లా కలెక్టర్ గారు మేడం లేడీ కాబట్టి ఆవిడకు ఒక అవార్డు, అలాగే ఎస్పీ గారి భార్యకు ఒక అవార్డు, మరి ఇంకా ఎన్నో గత 40 సంవత్సరాల నుంచి కనుమూరు అన్నపూర్ణమ్మ గారు చేస్తున్నటువంటి సేవ మామూలు సేవ కాదు. అది ఈ ప్రాంతం ఈ జిల్లా అందరికీ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణమ్మ గారు తెలియని వారు ఎవరు ఉండరు. ఆవిడ అంత సేవ చేశారు. ఆవిడని కూడా ఇందులో సెలెక్ట్ చేయడం కూడా చాలా గొప్ప విశేషం. ఆనంద ఫౌండేషన్ వారు శ్రీశక్తి పురస్కారాలని విశిష్ట సేవలు అందించినటువంటి మహిళామూర్తులకి ఇవ్వటం అనేది చాలా ముదావహం. అందులోని ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే పారిశుద్ధ్య పరిశ్రమలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో పాల్గొంటూ ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఆనంద ఫౌండేషన్ తరపున వారికి విశిష్ట సేవా పురస్కారాలని ఇవ్వటం చాలా చాలా ముదావహం. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ భీమవరం ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య కార్యక్రమాలు చేసుకుంటూ వస్తోంది. ఆనంద గ్రూప్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు ఉద్దరాజు ఆనందరాజు గారి సతీమణి కీర్తిశేషులు శ్రీమతి ఉద్దరాజు వెంకటలక్ష్మీనరసింహ గారి 50వ వర్ధంతి సందర్భంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సంగీత కార్యక్రమాన్ని అన్నమాచార్య కీర్తనల్ని డాక్టర్ కొల్లూరు వందన గారు వారు తిరుపతి నుంచి విచ్చేస్తున్నారు. వారు వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఆచార్యులుగా చేస్తున్నారు. వారు వచ్చి అన్నమాచార్య కీర్తనలు ఆలపిస్తారు. అక్కడి నుంచే మృదంగ విద్వాంసులు వైలిన్ విద్వాంసులు కూడా వస్తున్నారు. ఈ సందర్భంగా వారి 50వ వర్ధంతి సందర్భంగా ఆనంద స్త్రీశక్తి పురస్కారాలు అని ఇవ్వాలని చెప్పి ఫౌండేషన్ తలంచింది. అలాగే సేవ చేసినటువంటి మహిళామూర్తులకి అభినందన సత్కారం కూడా చేస్తోంది. అందువలన మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా ఫౌండేషన్ కోరుతోంది. ఇళ్ల స్థల అర్హుల నిబంధనలను సడలించాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ అందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలియజేశారు. మెరక భూమి 5 ఎకరాలు, మాగాని 2.5 ఎకరాల లోపు ఉన్న వారందరినీ అర్హులుగా గుర్తిస్తామని చెప్పారని దీనిని ఆహ్వానిస్తున్నామని అన్నారు. తండ్రికి 2-3 కొడుకులు ఉండి తండ్రికి 2 లేదా 3 సెంట్లు ఇంటి స్థలం ఉంటే ఒక కొడుకుని అనర్హుడిగా ప్రకటించడం సరైంది కాదని అన్నారు. తండ్రి తదనంతరం ఆస్తిలో అతనికి వారసులందరూ హక్కుదారులవుతున్నందున కుటుంబాల్లో ఘర్షణలు ఏర్పడడం ఈ నిబంధన వల్ల అన్యాయం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రతి లబ్ధిదారునికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని చెబుతున్నందున గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించిన కాలనీల్లో ఇంకా నిర్మాణం ప్రారంభించని వారికి ప్రస్తుత ప్రభుత్వ హామీ ప్రకారం స్థలాలివ్వాలని జేఎన్వి గోపాలన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చిందో
గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని దానికి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్ట 5 ఎకరాల లోపు ఉన్నవారు, మాగాణి 2.5 ఎకరాల లోపు ఉన్నవారు అందరూ కూడా ఇళ్ల స్థలాలకి అర్హులుగా ప్రకటించారు. ఇది ఆహ్వానించదగ్గ అంశంగానే మేము భావిస్తూ ఉన్నాం. అయితే గతం నుంచి వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే తండ్రికి 2 సెంట్లో 3 సెంట్లో ఇంటి స్థలం ఉంటే 2 కొడుకుల్లో ఒక కొడుకుని మినహాయించి స్థలం ఇస్తూ ఉన్నారు. కానీ తండ్రి తదనంతరం 2 కొడుకులు కూడా ఇది వారసత్వ హక్కు అంచేత ఇందులో కూడా నాకు వాటా ఉందని చెప్పేసి 2 కొడుకులు కూడా ఘర్షణ పడడం, దాని మీద కోర్టుల వరకు కూడా వెళ్ళటం, ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం చెప్తుందండి, ఒక వ్యక్తికి కానీ అయితే ఒక మహిళ అయినా పురుషుడైనా వాళ్ళ పుట్టిన సంతానానికి అందరికీ కూడా అందరూ వారసులుగా చెప్తా ఉన్నారు. అందరుగా వారసులుగా చెప్తున్నప్పుడు 2 సెంట్లో 3 సెంట్లో కేవలం ఇంటి స్థలం ఉంటే వారి కుమారులకు ఇచ్చేటప్పుడు దాన్ని మినహాయించడం అన్నది సరైనది కాదు. అందువల్ల తండ్రికి ఆస్తి ఉంటే అది తండ్రి ఆస్తిగానే పరిగణించి, కొడుకులకి ఆస్తి లేనట్టుగానే భావించి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 అన్నది ఆ ప్రకారంగానే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మార్గదర్శకాల్లో కూడా దీన్ని మార్పు చేయమని చెప్పేసి. రెండోది, గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకి లబ్ధిదారుల్ని ఎంపిక చేసింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కొంతమంది నిర్మాణాలు ప్రారంభించారు. కానీ ఎక్కడైతే కాలనీలు ఏర్పడి ఇంతవరకు నిర్మాణాలు ప్రారంభించిన చోట వారందరికీ కూడా, అటువంటి అర్హులందరికీ కూడా వారికి 3 సెంట్ల కింద, పట్టణాల్లో 2 సెంట్ల కింద మార్పు చేసి వారికి స్థలాలు ఇవ్వాలి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కొత్తగా ఎవరైతే స్థలాలు ఇస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారంగా 3, 2 చొప్పున స్థలాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. భారత్ కొట్టిన దెబ్బకు పాక్ కూసాలు కదిలిపోయాయని, పాక్ కుక్కలా భయపడిపోయిందని, పాక్ ఉగ్రవాదుల దాడులను భారత్ ఎంతో కట్టుదిట్టంగా ఎదుర్కొని విజయం సాధించిందని డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు బాబు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జై హో భారత్ అంటూ నినాదాలు చేసి మరణించిన వీర జవాన్లకు సంతాపం తెలియజేశారు. గాదిరాజు బాబు మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు కేంద్ర ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పిందని, దేశాన్ని అస్థిరపరిచే ఏ శక్తులకైనా ఇటువంటి గుణపాఠం తప్పదని, సరిహద్దులో పోరాటం చేస్తున్న సైనికులకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని అన్నారు. అనంతరం వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అంజన్ కుమార్, చెరుకువాడ రంగసాయి, హెచ్ఓడీలు డాక్టర్ రత్నం, వేణుగోపాల్, రామ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. టెర్రరిజం నిర్మించాలనే ఉద్దేశంతో మన భారతీయులంతా ఉన్నాం. అందులో భాగంగా మన కాశ్మీర్ దగ్గర టెర్రరిస్టులు మన భారతీయుల మీద కొన్ని తప్పుడు పనులు చేయడం జరిగింది. అందులో భాగంగా మన ప్రధానమంత్రి మోడీ గారు దాని ప్రతిగా వారికి బుద్ధి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాశ్మీర్ మీద మన భారతీయులు, ముఖ్యంగా మన సైనికులు చేసిన సాహసం ఎవరు మరలేంది. ఇది ప్రపంచంలోనే భారతదేశంలో ఇంత సాహసం ఉంది, ఇంత బలం ఉందని నిరూపించిన వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు. ఎందుకంటే పాకిస్తాన్ వారికి మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే భయం కలిగించిన వ్యక్తి. అలాగే ప్రపంచంలో గొప్ప దేశం అమెరికాలో కూడా మనకు తెలుసు, అక్కడ ట్రంప్ గారు ఏదో చెప్తున్నా మేము ఎవరికి లెక్క చేయము, మా సాహసం నిరూపించాకే మేము దీన్ని ఆపాం. మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు ఎటువంటి తప్పు చేసినా మేము వారికి ప్రతిగా వారికి బుద్ధి చెప్తా అన్న గొప్ప వ్యక్తి మన మోడీ గారు. కాబట్టి మన భారతీయులందరూ, ముఖ్య విద్యార్థుల్లో దీని మీద ప్రతిగా ఇప్పుడు ఉండాలి. పైగా ముఖ్యంగా మాకు తెలుసు, మన డిఎన్ఆర్ కాలేజీ అంటే ఆ రోజున స్వాతంత్ర సమరంలో పెట్టిన కాలేజీ. కాబట్టి మనందరూ వాళ్ళ యొక్క సాహసాన్ని గుర్తించుకుంటూ మనం ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి ఈరోజు మన డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మన ఆపరేషన్ సింధు విజయవంతమైన సందర్భంగా మా కాలేజీలో సెక్రటరీ గారు, మా రంగసాయి గారి సమస్యల్లో మా పిల్లలందరూ కూడా మనం అందరం కూడా దేశభక్తిని చాటుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధు దాని వెనకాల పరిణామాల దృష్ట్యా భారతీయుల యొక్క ఐక్యతను చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మన దేశం తరఫున మరణించిన సైనికులు వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. యువత దీని నుంచి స్ఫూర్తిని పొంది దేశభక్తిని చాటుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. జై హో భారత్. మన భారత దేశ ప్రతిష్టను వినపడం చేస్తూ
భారతదేశ సాహసాన్ని నిరూపిస్తూ మరి ప్రధానమంత్రి మోదీ గారు చేసినటువంటి ఈ విషయంపై సంచలనంగా ప్రపంచం అంతా చూస్తాం. భారతీయుల సాహసాన్ని పాక్పై విజృంభించి మళ్ళీ పాక్ ముష్కరులు పారిపోయేలా చేసినటువంటి ప్రధానమంత్రి మోదీ గారిని అందరం కూడా మద్దతు పలికి భారతదేశంలో ఉంది. మరి ప్రపంచమంతా గుర్తింపు సంఘటన సంచలనాత్మకంగా చరిత్రలో వెళ్ళిపోతుంది. భీమవరం ఆర్టీసీ బస్టాండ్ పరిధిలోని 15 షాపులకు ఉండి కాళ్లలోని 2 షాపులకు టెండర్ దరఖాస్తులు చేసుకోవచ్చునని భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ పి సత్యనారాయణమూర్తి తెలియజేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీలోగా ఏలూరులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకోవాలని, 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల్లోపు టెండర్ ఫారాలను టెండర్ బాక్సులో వేయాలని, మధ్యాహ్నం 3 గంటలకు టెండర్దారుల సమక్షంలో టెండర్ బాక్సులను తెరుస్తారని తెలియజేశారు. షాపుల వివరాలను పూర్తిగా తెలుసుకుని దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్ పాల్గొన్నారు. వ్యవసాయ వ్యాపారవేత్తలందరూ కూడా దీనికి అప్లికేషన్ తీసుకుంటారు, వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన బస్ స్టాండ్ లోపల బస్ స్టాండ్ బయట అంటే ఇప్పుడు ఏదైతే మనకి టీచర్ స్కూల్కి ఆపోజిట్గా ఒకటి ఉంటుంది కదా, అదంతా కూడా క్లోజింగ్ చేసి అది కూడా షాపులు పిలవమని ఆదేశాలు అవి కూడా షాపులు చేస్తున్నాం. దాంట్లో సెల్ పాయింట్, మెడికల్ సర్టిఫికేట్, స్వీట్ షాపు, అలాగే 1 గ్రామ్ గోల్డ్ అన్నీ కూడా కొత్త స్కీమ్స్ అన్నీ కూడా పెట్టడం చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ షాపులు మొత్తం పెట్టడం చేస్తుంది. అలాగే పాతగా మొత్తం 16 షాపులకి కండక్ట్. కాబట్టి వ్యవసాయ వ్యాపారవేత్తలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి టెండర్లో పాల్గొని వారి యొక్క వ్యాపారాలు గోదావరి భగీరథుడు ప్రజల ఆరాధ్యుడు సర్ ఆర్థర్ కాటన్ అని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉగ్ర నరసింహ, ఏఈ వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని కాటన్ విగ్రహం వద్ద సర్ ఆర్థర్ కాటన్ 222వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కాటన్ అని కొనియాడారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, మైలాబత్తుల ఐజాక్ బాబులు మాట్లాడుతూ తరాలు మారిన గోదావరి గుండె చప్పుడు ఆ దొరేనని, భగీరథుని మించిన మహనీయుడు కాటన్ అని అన్నారు. గోదావరి జిల్లాల వాసుల గుండెల్లో మాత్రం కాటన్ గుండె చప్పుడులా వినిపిస్తాయని అన్నారు. ప్రతి ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాల్లో కాటన్ ధర చిత్రపటాలను పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, విజురోతి రాఘవులు, ఆర్ అప్పాజీ, ఎం గణపతి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ గారికి 222వ జయంతి పురస్కరించిన భీమవరం పట్టణంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఇరిగేషన్ అధికారులు కానీ, పట్టణ ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా కలిపి. ఎందుకంటే ఒక బ్రిటిష్లో పుట్టిన, ఇంగ్లాండ్లో పుట్టిన వ్యక్తి మన భారతదేశంలో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో గోదావరి జలాలు పైన ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడితే కింద ప్రాంతాలను మునిగిపోయే పరిస్థితి, అలాగే పైన వర్షంలో నీళ్ళు లేకపోయినా కింద మంచిని తాగడానికి కానీ వ్యవసాయం చేయడానికి కానీ లేని పరిస్థితిలో ఆయన ఈ ఏరియా అంతా సర్వే చేసి ఉభయ గోదావరి జిల్లాలకి ఒక ఆనకట్ట నిర్మించి ఇక్కడ పంటలకు కానీ, సాగునీరుకి కానీ, త్రాగునీరుకి కానీ ఏ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక తలంపు, చాలా గొప్ప తలంపు. ఆయన ఆ రోజు చేసిన పనికి ఇన్ని వందల సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ మన రైతులు కానీ, మన పెద్దలు కానీ అందరూ కూడా ఆయన గౌరవించుకుంటామంటే అది మన భారతీయ సంస్కృతి, అది గొప్ప సంస్కృతిని సందర్భం తెలియజేస్తున్నాం. ఆయన చేసిన పనికి రైతులందరూ కూడా ఈరోజు 2 పంటలు సమృద్ధిగా పండుతుందే కాకుండా, సాగునీరు ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో కూడా నీటి విలువ ఎంత అనేది ఆయన ఆ రోజు దేశానికి తెలియపరిచాడు. అదే స్ఫూర్తితో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2018-19 వరకు ఆంధ్రప్రదేశ్లోని నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసే విధంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. కానీ గతంలో ఒక 5 సంవత్సరాలు అది పెండింగ్ పడ్డది. మళ్ళీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో నదులన్నీ కూడా అనుసంధానం తీసుకురావాలని చెప్పి ఆయన మళ్ళీ తలంపు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. మన ఈ ప్రాజెక్టులన్నింటితోటి కొన్ని లక్షల ఎకరాలకి సాగు కానీ, అలాగే తాగునీరు కానీ, నీటి విలువను పెంచే విధంగా, కాలుష్యాన్ని తగ్గించే విధంగా కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఇవన్నీ కూడా
ఆద్యుడు ఆరాధ్యుడు ఎవడంటే సార్ ఆర్థర్ కార్టన్ చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొకసారి భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున రైతుల తరపున అందరు పెద్దల తరపున కూడా ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నాం. గోదావరి ప్రజలు కాటన్ ధరని అభిమానంగా పిలుచుకునే సార్ ఆర్థర్ కాటన్ గారి 222వ జయంతిని విజ్ఞాన వేదికగా కింద రంగసాయి గారు మరియు పెద్దల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆయనకి ఇచ్చేటటువంటి నిజమైన ఘన ఇవ్వాలని చెప్పుకుంటున్నాం. గోదావరి మీద ఆయన ఆనకట్టలు కట్టి లక్షలాది ఎకరాలని సస్యశ్యామలం చేసిన శిరస్మరణీయుడు ఆర్థర్ కాటన్ గారికి 1847 52 సంవత్సరాలు మన గోదావరి నది ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టి మన ఉభయ గోదావరి జిల్లాలని అన్నపూర్ణగా తీర్చిదిద్దినట్టు అయినటువంటి మహాన్ గరుడైన మరి సార్ ఆర్థర్ కాటన్ గారి యొక్క 222వ జయంతి మరి జరుగుతుంది. ఎక్కడో విదేశాల్లో పుట్టారు, మన భారతదేశానికి ఒక అధికారిగా వచ్చారు. ఆయన వచ్చే టైంకి ఇక్కడ ఉన్న పరిస్థితులు గోదావరి జలాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోయాయి. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఎడారి బీడు భూములు, కలబేరాలు, జంతువు కలబేరాలు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక పెద్ద మనసు చేసుకుని ఇక్కడ ఉన్న ప్రజలకి నేను ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన ఆనకట్టను నిర్మించి ఆ యొక్క సముద్ర జలాలను అడ్డుకొని మరి యొక్క జిల్లాను సస్యామంగా చేసిన కాటన్ గారు నిజంగా ధన్యవాదాలు. ఈరోజు కాటన్ దొర గారి పుట్టినరోజు మనం ఒక బ్రిటిష్ ఇంజనీర్ని గౌరవించుకోవడం అంటే ఇండియాలో ఎక్కడో లండన్ నుంచి వచ్చి మన 2 గోదావరి జిల్లాలని కూడా ఒక్కసారి మా గోదావరి పొంగితే 2 లక్షల మంది జనం చనిపోయేవారు. అటువంటి గోదావరికి ఒక బ్యారేజీ ఆనకట్ట కట్టి 2 జిల్లాలను సస్యశ్యామం చేసిన మహానుభావుడికి ఈరోజు మనం జోహార్లు అర్పించుకోవడం. అపర భగీరథుడు సరాదర్ కాటన్ మనకి మన 2 జిల్లాలకు కూడా అలా భారతదేశానికి కూడా ఆయన నిజంగా చెప్పాలంటే మనకి ఒక గొప్ప భగవంతుడైన వ్యక్తి. అస్తవ్యస్తంగా ఉన్న ఈ గోదావరి జిల్లాలన్నీ కలిపి ఒక ఆనకట్టలుగా నిర్మించి ఒక ఆదర్శం కలిసిన మహానుభావుడు సరాదర్ కాటన్. ఆ రోజున మహానుభావుడు కార్యక్రమం చేయకపోతే ఇవాళ మనకి నదీ జలాలన్నీ కూడా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్లో మనం ఏర్పడదు. కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాతి కుల మత భేదం లేకుండా రైతులకి ఇలా చేయాలని చెప్పేసి ఆలోచన చేసిన మహానుభావుడు. ఏ ప్రయాణ సౌకర్యాలు ఏ సౌకర్యాల రోజుల్లో ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు. అటువంటి మహానుభావుని స్మరించుకోవటం మనకి చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి ఇవాళ ఆయన పేరిట కొన్ని చైతన్య కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మేము. అవి కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయమని కోరుకున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.